కేరళం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు గడిచిపోయింది. యూడీఎఫ్ కూటమి భారీ మెజార్టీ తోటి గెలిచింది కూడా. కానీ ముఖ్యమంత్రి ఎవరైతారనే దాని మీద మాత్రం ఇన్ని రోజులైనా షేడ్ పార్టీ అధిష్టానం ఎటు తేలుస్తలేదని అనుకుంటే ఇవాళ ఖరారు చేసిండ్రోల్లా సీఎం అభ్యర్థిని. మరిగా సీఎంగా ఎంపికైన కాబోయే ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనే దాని మీద నజరేద్దాం పండ్రోల్లా. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. కేరళం సీఎం గా ఎవరిని చేయాలి అనే దాని గురించి రాహుల్ గాంధీ, షేత్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నాయకుడు ఏకే ఆంటనీతో పాటు చాలా మంది లీడర్లతోని చర్చలు చేసిండ్రు. అట్లా ఆఖరుకు వీడి సతీశన్ పేరు ఖరారు చేసేటాలకు 11 రోజుల ఉత్కంఠకు శుభంకారట్టు పడ్డట్టయింది. కేరళ ముఖ్యమంత్రి పదవి రేసులా వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఉండే. ఇక వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్ నడుమ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉన్న చివరాఖరికి షేతి పార్టీ అధిష్టానం మాత్రం వీడి సతీశన్ దిక్కే మొగ్గు చూయించింది. ఇగియాల ఆయన పేరును దీపాదాస్ మున్షి ఖరారు చేసినాక ఆయన అభిమానులు మస్తు ఖుషి అయినరు. ఆటెంకా వీడి సతీశన్ గిట్లా మాట్లాడుకొచ్చిండు. എന്നെ ഇതിന് പ്രാപ്തമാക്കിയത് ഈ തെരഞ്ഞെടുപ്പിൽ കഠിനാധ്വാനം ചെയ്ത ലക്ഷക്കണക്കിന് UDF പ്രവർത്തകരും ടീം UDF ആയി നിന്ന ഞങ്ങളുടെ UDF നേതാക്കന്മാരുമാണ്. కేరళంలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతున్నదన్న వీడి సతీశన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా కూడా అందరం కలిసి మార్పు తీసుకొస్తామని చెప్పుకొచ్చిండు. లక్షల మంది కార్యకర్తలను గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. టీం యూడీఎఫ్ గా పనిచేసి విజయం సాధించినమని అన్నాడు. మొత్తానికైతే దశాబ్ద కాలం సంధి అధికారంలోన్న పినరై విజయన్ ప్రభుత్వాన్ని గద్దెదించి యూడీఎఫ్ తరపున కేరళం రాష్ట్రం 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరిగా అక్షరాస్యతల, వైద్య సౌలతులల్లా చైతన్యంలో ఎంతో ముందుంటదనే పేరున్న కేరళం ఇప్పుడు షేతిపాటి సర్కార్ ఏలువాడిలా ఇంకెంత గొప్పగా అభివృద్ధి అవుతుందో చూడాలిగా. దొంగ మందును దొరకబట్టిన సరుకులంతా రోడ్ల మీద పోసి రోలర్లతోటి దొక్కిస్తారు అప్కారాలు. డుగ్గు సప్పుడు చేసుకుంటా తొవ్వల మీద శబ్ద కాలుష్యానికి కారణమైన వాళ్ళ బండ్ల సైలెన్సర్లను వీగిసుతాం అట్లనే చేస్తారు ట్రాఫిక్ పోలీసు. మన కాడైతే గట్లా, అదే అమెరికాలో అయితే ఇగో గిట్లా. దూరం కంచి చూసి లిక్కర్ బాటిల్లో బండ్ల సైలెన్సర్ లో అనుకుంటాండ్రు కదా నొల్లా. లొకేషన్ కూడా మనకాన్నే అనిపిస్తుండొచ్చులే, కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూడుండ్రి. లిక్కర్ బాటిల్ కాదు, డుగ్గు బండ్ల సైలెన్సర్లు కాదు. జరిగింది మనకాన్నైతే అసలే కాదు. విలువగల్ల బండ్లను తొవ్వ మీద వండబెట్టి అప్పడం లెక్క ఒత్తిచ్చిర్రు బుల్డోజర్లతోటి. న్యూయార్క్ పట్నం పోలీసులు చేసిండ్రిట్లా. మన కాడ లిక్కర్ కీసలను, బండ్ల సైలెన్సర్లను కిందేసి రోలర్ తోటి దొక్కిస్తుంటేనే పానమంతా ఎట్లనో అయితాంటది. అసొంటిది ఈడ గీ తీరంగా మంచి విలువగల్ల బండ్లనే బుల్డోజర్లతోటి సప్ప దొక్కిస్తుంటే బండ్ల ఓనర్ల ముఖ చిత్రం ఎట్లుంటదో ఊహించుకోండి ఇక మీరే. ఇంతకు ఎందుకు చేసిండ్రిట్లా అని డౌట్ వస్తున్నదిలే. న్యూయార్క్ పట్నంలో ఈ ఏడాది సక్రమంగా రూల్స్ పాటించని బండ్లట గివి. గందుకే ఇట్లా మార్తేసిండ్రు. గిదే మనకన్నైతేనా రూల్స్ పాటించలేదని బండ్లను సీజ్ చేస్తే పోలీస్ స్టేషన్ల కాడ తుప్పు పట్టిపోతుండేటి. కానీ అది అమెరికా కదా, అందుకే ఈడ తుప్పు పట్టక ముందే తుక్కు చేసిండ్రు అన్నట్టిట్లా. అది సుతం ఇవన్నీ ఏడాది పట్టుకున్న బండ్లేనట. మళ్ళా అగ్వసగ్వై కూడా కాదు, అన్ని విలువగల్లయే. మొత్తానికి మంచి పనే చేసిండ్రుల్లా. మరి కాదా? చెప్తే అయినకపోతే చిడంగా చూడాలన్నారు పెద్దలు. అచ్చం అట్లనే చేసిండ్రు న్యూయార్క్ పట్నంలో పోలీసులు. నేరాలకు అడ్డుకట్ట చేసినందుకే ఇసొంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని రాసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు ఈ వీడియోను. అట్లిప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో పొట్టు తిరుగుతాంటే కామెంట్లు రాసి కొద్ది ఫైర్ అయితలేరు పోలీసుల మీద. ఏదేమైనా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే మాలు బుల్డోజర్ల కింద పడయ్యింది ఇట్లా ఇనుప సామాను. ఇది చూసినాక ఇంకా ఎవ్వరు కూడా తప్పరు కావచ్చు నల్ల రూల్స్. ఏమంటారోళ్ళ జనాలు? ఇయాల రేపు 50-60 సంవత్సరాలు బతుకుడే మా ఎక్కువైతున్నదోల్లా. ఏ రోగాలు నొప్పులు లేకుండా, మందు గోళీలు మింగకుండా, ఇంటోళ్ళని కష్టపెట్టకుండా బతుకల్ల తీసుడే మా భాగ్యం అవుతున్నది. అసంటిది ఈ కల్తీ తిండ్లు తింటున్న ఈ జమానాల ఫస్ట్ బర్త్డేలే గ్రాండ్ సెలబ్రేషన్లతోటి ఆగిపోయిన ఈ కల్తీ కాలంలా గీడో కవ్వ 100 ఏళ్ల పుట్టినరోజు వేడుకను ఎట్లా చేసుకున్నదో చూస్తే షేక్ అవుతారు పక్క. అవ్వా నువ్వు షాల్ చేయగా. 100 ఏళ్ల పుట్టిన బర్త్డే అన్నారు, గీడ స్టేజ్ దద్దరిల్లేటట్టు డాన్సులు చేస్తున్న అవ్వను చూపెడుతున్నారని తిట్టుకోకురోళ్ళు. గీ అవ్వదేనోల్లా 100వ పుట్టిన బర్త్డే. ఆమె పుట్టినరోజుకు ఆమెను డాన్స్ చేసి రికార్డుల పేరెక్కించుకుందామని చూస్తున్నది. గీ అమ్మ పేరు మల్లమ్మ. ఆదిలాబాద్ దిక్కు జైనత్ మండలం మాకోడ అనే ఊర్లుంటది. ఆమెకు మొన్నట్లనే 100 ఏళ్లు నిండి 101 ఏడాదిలో అడుగుపెట్టింది.
ఆ శుభ సందర్భాన్ని 4 తరాలోళ్ళు బతుకున్నన్ని రోజులు యాద్ చేసుకునేటట్టు పుట్టిన బర్త్డే దావత్ చేసిండ్రు ఏ మల్లమ్మ కొడుకులు బిడ్డలు మన్వళ్ళు మన్వరాళ్ళు. అసలుకే ఎండాకాలం, దాంట్లో గింతమంది కేక్ కటింగ్లు ఆటపాటలు మాతోటి ఏడైతదమ్మా అని మల్లమ్మ అనుకోకుండా జోర్దార్గా తయారై దావత్కొచ్చింది. 100 ఏండ్ల కేకును కటింగ్ చేసింది. ఓపికగా నిల్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. కొడుకులు కోడన్లు బిడ్డలు అల్లుళ్ళు మన్వళ్ళు మన్వరాళ్ళు ముని మన్వరాలతోటి నిమ్మలంగా సెల్ఫీలు దిగింది. ముసలోళ్లను పట్టించుకోకుండా ఓల్డేజ్ హోమ్ లో ఇచ్చిపెడుతున్న ఈ జమానాల ఇంత గొప్పగా బర్త్డే చేసేటాలకు అవ్వ మస్తు ఖుషి అయ్యింది. ఆ సందర్భంలో శాందా స్టెప్పులు కూడా వేసింది. 4 తరాలను 4 ఫీట్ల స్టేజ్ మీద ఒకటే పారి చూసి అవ్వకు ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి. కానీ అవ్వలేక ఇన్నేండ్లు ఉంటామో లేదో అని నడీడోళ్లు బాధపడొచ్చు సాటుకు. అప్పటి తిండి అప్పటి రెక్కల కష్టం అట్లున్నది గాని అవ్వా నువ్వు ఇసొంటి పుట్టిన బర్త్డేలు ఇంకిన్ని జరుపుకోవాలని కోరుకుంటా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మల్లమ్మా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 3 మాట్ల 15 ఏళ్ల దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లా ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోయింది. అటు పార్టీ కూడా ఓడిపోయి ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది. ఇటు ముఖ్యమంత్రి పదవి పోయింది, అటు ఎమ్మెల్యేగా గెలవకపోయేటాలకు ప్రతిపక్ష పదవి కూడా దక్కే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు మమతా బెనర్జీ మేడం ఇగో ఈ కొత్త అవతారం ఎత్తింది. హాగో మాజీ సీఎం మమతా బెనర్జీ మేడం ఎప్పుడు చూసినా తెల్ల చీరతోనే కానొచ్చేది. ఇప్పుడేంది సడన్ గా పెయ్యి మీద నల్ల కోటేసుకుని లాయర్ అవతారం ఎత్తిందేందని పరేషాన్ అవుతున్నారు కదా. కాలం మహిమ అట్లుంటది మరి. వాళ్ళ పార్టీ ఓడిపోయి పువ్వు పార్టీ గెలిచినాక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస బాగానే జరిగిందట. ఇక హింసలా చాలా మంది దీదీ పార్టీ కార్యకర్తలు గాయాల పాలవుడే కాదు 10 మంది దాకా జీవించిందట. ఇక దీని మీద ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కొడుకు శీర్షన్య బందోపాధ్యాయ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఇక కేసును స్వయంగా వాదిద్దామని మమతా బెనర్జీ మేడమే ఇట్లా నల్ల కోటేసుకుని కలకత్తా హైకోర్టు బాట పట్టిందన్నట్టు. 40 ఏళ్ల కిందనే న్యాయవాద పట్టా పొందిన మమతా బెనర్జీ మేడం ఇక ఇప్పుడు పార్టీ కార్యకర్తల కోసానికి మల్లోపారి నల్ల కోటేసుకుందన్నట్టు. పార్టీ కార్యకర్తలల్లా ధైర్యం నింపడానికి రాజకీయ రణక్షేత్రం నుంచి న్యాయక్షేత్రానికి పోయింది మమతా మేడం. దయచేసి బెంగాల్ ప్రజలను కాపాడుండ్రి, ఇది బుల్డోజర్లతోటి పాలించే రాష్ట్రం కాదు, ఇక్కడ చట్టం అమలు కావాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకుంటలేరు, కనీసం ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేస్తలేరని ఫిర్యాదైంది. ఇక మొన్నటి ఎన్నికల్లా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ తేడాతోటి ఓడిపోయినా కూడా నేను ముఖ్యమంత్రి పదవిలకెంచి దిగిపోయేది లేదు. 100 సీట్లల్లా ఎన్నికల సంఘంతోని కుమ్మక్కయ్యి బీజేపీ గెలిచింది కాబట్టి నేను అసలుకే రాజీనామా చేయనని మొండికేసింది మమతా మేడం. కానీ గవర్నర్ మాత్రం ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి పువ్వు పార్టీ సర్కార్ ఏర్పాటయ్యేటట్టు చేసిండు. అయినా కూడా ఇప్పుడు పువ్వు పార్టీ మీద అన్ని రకాల పోరాటాలు చేయడానికి మమతా బెనర్జీ సిద్ధమయ్యింది కాబట్టి రేపట్ల పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇంకెంత హాటుగాటుకుంటాయో చూడాలి మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ఎప్పట్లెక్కనే వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లు చెప్తున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అక్క ఈ ముచ్చట నేను పెయ్యి మీద బట్టలు వేసుకొని అప్పటి నుంచే తెలిసిండేది ఉంచాను. అక్కడ నా దగ్గర దేశాన్ని కొని అన్ని రూపాయలు ఉండు కావచ్చు, కానీ ఇప్పుడు ఏమున్నది సంపాదించిన అన్ని సంసారం ఖర్చులకే సరిపోవచ్చు. పెయ్యి మీద గోచిగుడ్డలు తప్ప ఏ మిగిలిపాడు పడేది నా రాతలమ్మ అన్నవాడ. అగో గా చెట్టు కింద ఏమో ఏరుకుంటా గోసి గాశారమని నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావేమే, ఏమైంది? అరే వచ్చిన ఆడ బుజ్జి, మన బీరువాలు ఉన్న నీ పాత పట్టు చీరలు మన ఊళ్ళో కట్టి సామాన్లు అమ్మేటోడు అయితే వాడికి వేసిన. వాడు ఒకటి ఇత్తడి బిందును 2 రాత్రి సర్వలు ఇచ్చిండు. ఎట్లాగూ నీ పెళ్లికి పొలగానికి పెట్టుబోతలు పెట్టాలి కదా అని వాటిని అటుకు మీద దాచిపెట్టిన. అప్పటి వరకు ఎక్కడికి వస్తాయి కదా. అయ్యో ఓ నీ నోట్లే మన్నుగొట్ట ముసలోడా, ఆ చీర మర్తలల్లా నా 2 జతల పట్టగొలుసులున్నాయి కాదే, వాటితోటి కలిపి అమ్మినవా ఏంది? అయ్యో నీ అంత తెలివి తక్కువని కాదు కానీ తిప్పులాడి నువ్వు అట్లనే ఆ చీర మడతలలో ఏమన్నా దొంగ మిల్లలకి ఇట్లా దాచినమేమో అనుకొని ఎంకలాడితే ఆ పట్టగొలుసులు మాగా దొరికినాయి. వాటిని మన ఊళ్ళో హౌస్లో సుధాకర్ సార్ అమ్మితే వాటి కింద 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇక నీ పెళ్లి ఖర్చులకి ఇట్లా అక్కడికి వస్తాయి కదా అని వాటిని ముసలిదాన్ని బొజ్జే సంచులో దాచిపెట్టినా. నువ్వు మళ్ళీ ఊళ్ళకి వచ్చినప్పుడు తీసుకోరాదు. అయ్యో నాకు యాదికి లేకున్నా. ఈ ముసలి
ముసలోడా, నేను పారం కొద్ది చేయించుకున్న పట్టగొలుసులు, ఇష్టం కొద్ది కొనుక్కున్న చీరలు అటు నమ్మేటందుకు నీకు చేతులు వచ్చినాయి, ఈ చేతులకు చెట్టలు గుట్ట. నా చేతులకు జట్టలు గుట్టుడు అటుంచు గాని కాపాయం గట్టకుంటే మనమే కథమే తట్టున్న వాటినే తిప్పులాడి ఆ ముసల్లాని రైక పేలికలు నా గోజిగుడ్డలు ఇంట్లున్న అరెకమాలు సమానం అంతా కలిపి ఒకరికి బేరం పెట్టి అమ్మేసిరా. ఇక దగ్గరికి ఇల్లు ఒక్కటే అమ్మేది ఉన్నది కానీ ఇవాళ రేపు మంచి బేరం అయితే అమ్ముతా దాన్ని కూడా. ఎందుకు ఏం పుట్టిందని అన్ని బేరం పెడతా అంటున్నావు చెప్పు. అది దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న మన దేశ ప్రధానమంత్రి మోడీ సార్ అని చెప్పిండే, జరంత ఖర్చులు తక్కువ చేసుకోర్రి, గ్యాస్ బూట్లు తక్కువ కాల్చుకోర్రి, అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి రాకుర్రి, కూటర్ల మీద కార్ల మీద తిరగకుర్రి అని చెప్పిండే లేదా. అందుకే నా ఇంట్లో అనవసరమైన ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని బేరం పెంచిన. ఇక ఇల్లు కూడా ఎందుకని ఇక దాన్ని కూడా బేరం పెడదాం అనుకున్నా. నాకేం అవసరం చెప్పు. మోడీ సార్ చెప్పింది ఇంధనం కొరత ఉన్నది కాబట్టి అవసరమైన తిరుగుళ్ళు బంద్ పెట్టుకోండి, సంత బండ్లల్లో తిరగకుండా ప్రజా రవాణా వాడుకోండి, ఖర్చులు జరంతా తక్కువ చేసుకోండి అన్నాడు ముసలోడా. అందుకే నేను కూడా అనవసరమైన అన్ని అమ్మి పారేసిన. ఇగో ఈ చెట్టు కింద ఇంత డేర్ వేసుకొని ఈయనే బతుకుతా. ఈ గాజు బుడ్ల మీద వండుకునుడు ఇవన్నీ తిప్పలేందుకని ఆకులు అలములు తెంపుకొచ్చుకొని తిందామని చూస్తాను. ఇక ఇంకేమున్నది నాకు, ఇంకేమైనా ఖర్చు ఉంటుందా చెప్పు. ఊరి నీ అవ్వ, సారు చెప్పుడేమో గానీ నువ్వు చేసేది చూస్తేనే నాకు చక్కెర వచ్చేటట్టున్నది కదా అయ్యా. ఓ అట్లా చక్కెర రాణించుకోకు బొమ్మ, దవాఖాన ఖర్చులు అవుతాయి. అసలు మన మోడీ సారు మొదలు ఆ పార్లమెంటరీ కుర్చీలో కూర్చున్నప్పుడే ఈ కాపాయ ముచ్చడి చెప్పేది ఉంచానా, నేను మస్తు ఖర్చులు తక్కువ చేసుకుందును, మస్తు రూపాయలు వెనకేసుకుందును. ఇంత ఆలస్యంగా చెప్తాడా సారు? ఇట్లా ఇంధనం కొరత ఏర్పడుతుందని సార్కు ముందుగానే తెలుసానే, అందుకే ఇప్పుడు చెప్పిండు. కానీ సార్ చెప్పుడేమో కానీ దేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే కాపాయాన్ని పాటిస్తే మస్తు మంచిగా ఉంది. మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు జనాల సొమ్ము ఖర్చు పెట్టుకుంటా కార్లు వెనక కార్లు వేసుకొని తిరగబచ్చిన నాయకులంతా. ఇక ఖర్చుగా మంచిగా కావా కాపాయ ఏం చేసినట్టు వాళ్ళు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు, చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు వాళ్ళ కాన్వాయ్ల సంఖ్యను తగ్గించుకున్నారంటనే. వాళ్ళ లెక్కనే అందరు లీడర్లు వాటిస్తే మంచిగా ఉండును. పాలకులది ఉన్నది తల్లి, ఏమన్నా వాళ్ళు ఇంత సొమ్మును ఖర్చు చేసుకుంటూ తిరుగుతానులా, అది అంత మా జనాల సొమ్మేనా. పాలకులు ఎట్లనో తీరుగా ఇలా తీసుకుంటారు కానీ ఓ పూట తింటే ఇంకో పూట కోసం తండ్లాడే మా పేదల బతుకులే ఆగమే తట్టున్నాయి కదా ఈ కాపాయ ముచ్చడి తీయంగానే. అట్లని చెప్పి తినుడు తప్పుతుందా బతుకుడు తప్పుతుందా అనే, ఎట్లనో ఓ తిరిగా ఎల్ల తీసుకోవాలి కదా. అయితే గాని ఓ పిల్ల, ఇప్పుడు ఈ పశువులు కదా గడ్డి గాసం తిన్నట్టు మన మనుషులం కూడా ఆకులు అలములు మేసేది ఉంటే మంచిగా అరుగుతుంది అంటావా, లేకుంటే ఏమైనా తిప్పలు అవుతుంది అంటావా? అట్లా తింటే ఖర్చు తక్కువ చేసుకునేటందుకు నువ్వు మిగులుండవు ముసలోడో, యాల పొద్దుగాల సచ్చి వేక్తావు. ఇక వండుడు తప్పదా తినుడు తప్పదా, ఇక ఏ నుంచి ఖర్చులు తక్కువ చేసుకుంటాం ఏం కథ. మోడీ సార్ చెప్పిండు కదా దేశం కోసం ధర్మం కోసం పైసలు కాపాయం చేద్దాం అనుకుంటే అసలు ఆ దారి కనబడతలేదు కదా, ఎట్లా ఏం కథ. ఎట్లా అంటే గ్యాస్ పొయ్యికి బదులు కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, పెట్రోల్ ఖర్చులు తప్పించుకునేటందుకు సైకిల్ దొక్కాలి, లేకుంటే ఎడ్ల బండ్ల మీద ప్రయాణాలు చేయాలి, కరెంటును వాడకుండా నూనె దీపాలను వాడుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ వెనకటి కాలంలో మీరు ఎట్లయితే బతికిందో సేమ్ అట్లనే అన్నట్టు. అట్లా అయితే ఇక నాయక మాత్రం కరెస్ట్ అన్నట్టు. ఈయనే చిన్న డేర్ వేసుకొని బతుకుతా, అందుకే ఇదంతా సాఫ్ చేసుకుంటాను. మరి ముసలిదేదే నువ్వు ఒక్కనివే వచ్చి సాఫ్ చేస్తున్నావు? నీ ముసలి పాడైపోను. అరే మోడీ సార్ చెప్పినట్టు దేశం కోసం ధర్మం కోసం కాపాయం కట్టినందుకు నాతో నడుదు రావే అంటే నువ్వు ఒక్కని ఇంత నుంచి బయటికి వీకితే కాపాయం దానంతట అదే అవుతుంది అని చెప్పి నన్ను మెడల్ బయట అవతలకి నువ్వు కేసింది ఆయన. ఇంకా నువ్వు ఏనన్నా పోయి ఎట్లా అన్నా కానీ నేను ఒక్కడిని వచ్చి డేర్ వేసుకుందామని సాఫ్ చేసుకుంటా. సరే కానీ కడమ వార్తలు చదువుకో, నాకు పని ఉన్నది. ఇష్టం అనుకుంటా నా ఎప్పుడు పడతావేమే. నువ్వు ఒకళ్ళు చెప్తే ఇనే రకానివి కాదు ముసలోడు, వేసుకో మంచిగా డేరా వేసుకొని దాంట్లోనే ఉండు. చూసిండ్లు కదా పబ్లిక్ మా ముసలోని కథ ఎట్లున్నదో. మోడీ సారు పొదుపు ముచ్చట చెప్పుడేమో గాని ఇప్పుడు చాలా మంది లేని ఇచ్చంత్రాల కథలు పడుతున్నారు. మరి పొదుపు మాత్రం ఎన్ని రోజులు పనిచేస్తుందో ఏం కథనో తెలియదు కానీ రాబోయే రోజులలో మాత్రం ధరలతోటి ఇంకిన్ని కష్టాలు వచ్చేటట్టే ఉన్నాయని అంటున్నారు ఆర్థికవేత్తలు. అదేందోనోలా దొంగ సర్టిఫికెట్లతోటి మస్తు మంది పింఛన్ తీసుకుంటారు కానీ కండ్లకు దివ్యాంగుడని కనబడుతున్నా గవర్నమెంట్ డాక్టర్లు రాసిచ్చిన సర్టిఫికెట్లున్నా కొందరికి పింఛన్లు రానే రావులా. దొంగ లెక్కలు రాసి జీవిడ్చి ఆత్మలైనోళ్ళకి కూడా పింఛన్లు ఇస్తారు కానీ బతుకుండి పింఛనో రామచంద్ర అని కాలు అరిగేటట్టు అధికారుల చుట్టూ తిరిగినా ఎందుకో గాని ఇగో కొంతమంది రాత గింతేనోళ్ళ.
ఇగో ఇడ కానొస్తున్న అచ్చంట కృష్ణమూర్తి అనే ఈ అన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి సావవరం ఊరుల్లా. అన్నను చూస్తుంటేనే అర్థమైతుండొచ్చు కదా మీకు. దివ్యాంగుడన్న ముచ్చట. 2 చేతులు లేవు అంటే 100కు 100% వైకల్యం ఉన్నది. అట్లని గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ సుతం ఉన్నది. అయినా గాని పింఛను కోసం మరిగోసలెల్లదీస్తున్నాడు పాపం. తొలుత 2012లో వికలాంగుల పింఛను వచ్చిందట గాని అటెంక ఓ కేసులు ఇరుక్కొని జైలుకు పోవుట్ల పింఛను రేషన్ కార్డు తీసేసిండ్రట అధికారులు. మళ్ళా 2 ఏళ్లకో ఏమో 2014లో కోర్టులు అప్లై చేసుకుంటే కావాలని కేసులు ఇరికిచ్చిండ్రని శిక్ష రద్దు చేస్తూ తీర్పిచ్చిందట కోర్టు. ఇక ఆ కాడ నుంచి మొదలు ఈ అన్న తిరగని ఆఫీస్ లేదు, అడగని అధికారి లేడన్నట్టు ఎవ్వల తానికి పోయినా ఎవ్వలన్నా ఒక్కలన్నా పట్టించుకొని పింఛనచ్చతటి చేసిన పుణ్యానికి పోతలేరట. మళ్ళీ ఈ అన్న ఒక్కడు సుతం కాదు కదా, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆలన పాలన చూసుకోవాలనాయే. కానీ ఇట్లా ఉట్లా అయ్యవలకు ఓ ముద్ద పెట్టుడు అటుంచితే వాళ్ళ మీదనే ఆధారపడుడైతాంది పాపం అన్నకు. అదిగాక ఈ నడమనే లగ్గం కూడా అయ్యేటాళ్లకు ఎట్లరో భగవంతుడా అని మస్తు తన్లాడుతాండి ఇప్పుడు. 2014, 2015 నుంచి బయట పెన్షన్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఇవ్వట్లేదండి. కేసు అయితే కేసు కొట్టేసిన తర్వాత అయినా కూడా పెన్షన్ ఇవ్వాలి కదండి, దానికోసం అని చెప్పి తిరుగుతున్నానండి. అయినా కూడా ప్రయోజనం లేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. సంవత్సరం కిందట కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగిందండి. 2-3 నెలలు వస్తుందని చెప్పారండి. ఇప్పుడు వరకు పెన్షన్ ఇవ్వలేదండి. ఏముందండి, అమ్మ నాన్న మీద ఆధారపడేవారు. నాకు పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఇదివరకో వనక కలెక్టర్ని కలిసిండట గాని అంత ఉత్తకతే అయ్యేటాళ్లకు మొన్న 2 రోజుల కింద మళ్ళా పోయిండట కలెక్టర్ తానికి. కానీ ఈసారి కలెక్టర్ను సుతం కలవనీయలేదట. మరి గంత పగెందుకో ఈ అన్న మీద. అందుకే సీఎం చంద్రాలు, చిన్న సీఎం పవనాలు, జిల్లా కలెక్టర్ సాలరన్న స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు ఇప్పుడు. మరి వార్త చూసన్నా కృష్ణమూర్తి అన్నకు సర్కారోళ్ళు ఏదన్నా సంబురమైన వార్త చెప్తారో చూడాలిగా. ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అన్నట్టు మహిళలు కూడా ఇక్కడ అక్కడ అని ఏం లేదోల్లా, అన్ని చోట్ల పనిచేస్తున్నారు, అన్ని పనులు చేస్తారు కూడా. భూమి మీద నడిచే బండ్ల కానుంచి మొగుల మీద నడిచే గాలి మోటార్ల దాకా అన్నిటిని నడుపుతున్నారు. అట్లా ఇప్పుడు ఏకంగా డంపర్లు కూడా నడపడానికి సిద్ధమైన రోల్లా మహిళక్కలు. తెలంగాణ ఆర్టీసీలా మొదటి మహిళా బస్ డ్రైవర్ గా సరితా నాయక్ అనక్క రికార్డులకు ఎక్కింది కదా ఓ ఏడాది కింద. ఇక ఇప్పుడు సింగరేణిల సుతం మహిళా డ్రైవర్లను పెట్టుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సింగరేణి సంస్థ చరిత్రలోనే మొదటి పారి మహిళలను భారీ డంపర్ ఆపరేటర్లుగా నియమించేందుకు సింగరేణి యాజమాన్యం ఉపాయం చేసింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులల్లా 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను నడిపేందుకు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండిపెల్లిలున్న డ్రైవింగ్ స్కూల్లో 13 మంది మహిళలకు డ్రైవింగ్ మీద తర్పీదిచ్చిండ్రు. ఇవాళ శిక్షణ కూడా అయిపోయింది. మహిళలంతా ఆర్పార్ నడుపుతున్నారట. దీంతోని తొందరలోనే వాళ్ళందరికీ డంపర్ ఆపరేటర్లుగా అవకాశం ఇస్తారని అంటున్నారు. మరిగా ఎప్పటి వరకు వాళ్ళు కొలువులకు ఎక్కుతారో తెలియదు గాని మొత్తానికైతే మహిళలు కూడా సింగరేణి డంపర్ ఆపరేటర్లు అయ్యే కొత్త రికార్డులు కొట్టబోతున్నారు పోన్రి. మహిళలు ఇంటి పని వంట పనే కాదు, మొగళ్లతోనట్టుగా ఎంత హార్డు పనైనా చేయగలుగుతాము, చేస్తామని రుజువు చేస్తున్నారు. నినాదాలకే పరిమితం కాకుండా మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోవాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఎన్నడ అబద్ధమాడనోళ్ళు అబద్ధమాడితే ఉత్తగానే దొరికిపోతారు, వాళ్ళ నాల్క తడబడుతుంది, ఉత్తగానే వణికిపోతుంటారు. అసంటిది దొంగతనం అంటే చిన్న ముచ్చటనా? ఎంత సీనియర్ మోస్ట్ దొంగలకైనా లోపల గజ గజ వణుకుతుంది పానం. ఓ సినిమాలా హీరో అల్లు అర్జున్ చెప్పినట్టు ముఖంలో జీవం ఉండదు, జనాలను బెదురు చూస్తారు. ఎవరు దొరకబడతారా అన్నంత టెన్షన్ టన్నుల కొద్ది ఉంటుంది. కానీ గీడొక దొంగ మాత్రం అట్లా కాదోల్లా, షేన్ల కలువ పోయి ముచ్చట పెట్టినంత అల్కగా, మాటలు చెప్పుకుంటా లగ్గం షాపింగ్ చేసినంత అల్కగా, కోట్ల రూపాయల బంగారం ఎంత అల్కగా కొట్టేసిండో చూస్తే పారేషన్ అవుతారోల్లా పక్క. ఈమెను దొంగ అని అన్నోళ్ళదే తప్పయ్యేటట్టుంది కదా పాపం. ముద్దుగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇక పక్క నవ్వుకుంటా పక్క పొంటలను నవ్వుపిసుకుంటా బంగారు సామాన్లు సల్లగా చదురుతున్నది. కోటేమన్నా అక్షయ పాత్ర అనుకున్నావా అక్క? బంగారు సొత్తును తీస్తూనే ఉన్నావు, కోటు జోబులో పెడుతూనే ఉన్నావు. మరి దొంగక్క ఇంత టాలెంట్ చూపెట్టింది ఎక్కడా ఏంది అంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా నికోల్ అనే గల్లీలా పేరు పోయిన బంగారు దుకాణంలో పనిచేస్తున్నదట ఈ హర్షిదాబేన్. ఇక ఎప్పట్లెక్కనే సేటు చెప్పంగానే సామాను సదురుదామని పోయిందట. సదిరేది సదురుకుంటేనే బంగారి గొలుసులు, బంగారి వాచులు, బ్రాజ్లైట్లు, ఉంగరాలను కోటు జోబులో సదురుకున్నది. దగ్గర కిలంపావు బంగారం అంటే 1.5 కోటి దాకా ధరగల్ల నగలను 3వ కంటికి తెలవకుండా మాయం చేసింది. ఎంబటే పక్క పొంటలకు అర్జెంటు పనుంది మల్లత్త అని సేటుకు చెప్పకుండా దుకాణంలోకెంచి మాయమైంది. సజ్జల పెట్టిన పెట్టెలు చూస్తే ఖాళీగా ఉన్నాయట. అక్క ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తున్నదట. అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టిందని ఆల్షంగా తెలుసుకొని దబ్బ టానాల కేసు పెట్టిండ్రు. ఎగి దొంగక్క కోసం అహ్మదాబాద్ దిక్కు గల్లీ ఇడిచిపెట్టకుండా చెక్కింగ్ చేస్తున్నారట పోలీసులు.
పోలీసోళ్ళు. నమ్మి నానే వస్తే పుచ్చి బుర్రలైనట్టు పనిచేసేటోళ్ళని గుడ్డిగా నమ్మితే గిట్లనే ఉంటది. అలట్టుండాలే. అచ్చిపోయేటప్పుడు పూరాగా చెకింగ్లు వేసుకోవాలంటున్నారు పోలీసోళ్ళు. మాటలతోని మాయ చేసేటోళ్ళని చూసినాం గాని దొంగతనం చేసిన వాళ్ళని ఈమెనే చూస్తున్నామని మస్తు మంది అనుకోవట్టిండ్రు. ఈమె నవ్వుకు ఫ్లాట్ అయిన జనాలు. ఈ దొంగక కథ గిట్లుంటే గిడొక దొంగ బద్మాషిగాడు ఎంత పని చేసిండో చూడుండ్రి. ఓషువిని మీద మన్నువాడా చిటికెల వలగొట్టిండు కదా కారద్దాన్ని. షిరిడీలున్న సాయిబాబా గుడి కాడ VIP గేట్ కాడ పెట్టిన కారుకు సూటి పెట్టిండు గీ దొంగోడు. అద్దం బలగంగానే మెల్లగా కార్లో జొచ్చిండు. నగలు పైసలు బట్టలు పెట్టిన బ్యాగును నిమ్మలంగా పట్టుకొని ఆ నుంచి టూరిస్ట్ లెక్క వెళ్ళిపోయిండు. ఏదో కెమికల్ జల్లి కారద్దాన్ని సప్పుడు రాకుండా అల్కగా వలగొట్టిండని అంటున్నారు అటు దిక్కు పోలీసోళ్ళు. కానీ జనాలు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా మోపైండ్రు. కార్లకు బందోబస్తు తాళాలున్నాయని నమ్మి ఇల్వగల్ల సామాన్లు పెట్టుకుంటే పర్షానే ఉంటది. చూసుకోండ్రు మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రు HM TV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM TV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీరాగా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.